1000-2000 పెరగడం చూసి ఉంటాం. అయితే అమెరికాకు చెందిన న్యూస్ మ్యాక్స్ సంస్థ షేర్ల ధరలు ఏకంగా 2230% పెరిగాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ట్రంప్ ప్రకటనతో 2 రోజుల్లో న్యూస్ మ్యాక్స్ సంస్థ షేర్ల ధరలు కనీ విని ఎరుగని రీతిలో పెరిగిపోయాయి. ఒక్కో షేర్ ధర ఏకంగా 2230% రెట్లు పెరిగాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యధిక పెరుగుదలగా వ్యాపార నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అమెరికాకు చెందిన న్యూస్ మ్యాక్స్ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. 2 రోజుల్లోనే 2230% పెరిగాయి. మీడియా సంస్థకు దాని ఇతర వారసత్వ ప్రముఖ సహచరుల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అందించింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి న్యూస్ మ్యాక్స్ 30 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను కలిగి ఉంది. ఇది ఫాక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, న్యూస్ కార్ప్, పారామౌంట్, న్యూయార్క్ టైమ్స్ మరియు ట్రంప్ మీడియాలను అధిగమించింది. న్యూస్ మ్యాక్స్ యొక్క 10 మిలియన్ల షేర్లు మంగళవారం చేతులు మారాయి. దీంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ను మరో 19.2 బిలియన్లకు పెరిగాయి. 2 రోజుల్లో జరిగిన పెరుగుదల కంపెనీ యొక్క అతిపెద్ద వాటాదారులను బ్యాంకు వైపు నవ్వించేలా చేసింది. కనీసం కాగితం పైన కంపెనీ షేర్లలో దాదాపు 3/1 వాటాలను కలిగి ఉన్న న్యూస్ మ్యాక్స్ సీఈఓ క్రిస్టోఫర్ రూడీ ఇప్పుడు తన వాటాను 9.1 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో అతను బిల్ అకామన్ మరియు మార్క్ క్యూబన్ తో సహా యుఎస్ లోని అత్యంత ప్రముఖ బిలియనర్లలో కొంతమంది కంటే ధనవంతుడిగా మారారు. ఇంటరాక్టివ్ బ్రోకర్స్ గ్రూప్ ఇంక్ వ్యవస్థాపకుడు థామస్ పీటర్వి 2వ అతిపెద్ద వాటాను కలిగి ఉన్నారు. ఇప్పుడు దాని విలువ 5.4 బిలియన్లు. 2020 మరియు 2021 నాటికి మీమ్ స్టాక్ మానియాను గుర్తుకు తెస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ స్టాక్లు అద్భుతమైన లాభాలను చవిచూశాయి. ఫండమెంటల్స్ చాలా వెనుకబడి ఉన్నాయి. గేమ్ స్టాక్ దీనికి ఒక ఉదాహరణ. 2021లో 80 కంటే ఎక్కువ గరిష్ట స్థాయి నుండి స్టాక్ ఇప్పుడు ఒక్కో షేరుకు 20 వద్ద పడిపోయింది. ఇది స్టెరాయిడ్లపై టీజేటీకి ప్రారంభ మార్కెట్ ప్రతిచర్య లాంటిదని ఇంటరాక్టివ్ బ్రోకర్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ సోస్నిక్ అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా కంపెనీ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ షేర్ల పెరుగుదలను ప్రస్తావిస్తూ ఇది అతని ఇనీషియల్ కింద ట్రెండ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలలో యుఎస్ ఐపీఓ తర్వాత కేవలం 7 ఇతర స్టాక్స్ తమ తొలి సెషన్లను 700% కంటే ఎక్కువ లాభపడ్డాయి. మంచి సమయ ట్రేడ్లకు రాబడిని అందించాయి. ఇటువంటి సంస్థలు దీర్ఘకాలంలో నష్టపోయాయి. సమూహంలోని సగటు కంపెనీ షేర్లు వాటి ఐపీఓ ధరల నుండి దాదాపు 94% తగ్గాయి. వాటి సంబంధిత శిఖరాల నుండి దాదాపు 99% పడిపోయాయి. న్యూస్ మ్యాక్స్ గత సంవత్సరం 171 మిలియన్ల ఆదాయాన్ని నివేదించింది. అంటే ఇది ధర అమ్మకాల నిష్పత్తిలో దాదాపు 175 వద్ద ట్రెండ్ అవుతుందని బ్లూమిర్కి లెక్కలు చూపిస్తున్నాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటింగ్ టెక్నాలజీ కంపెనీలు రిగ్గింగ్ చేశాయని ఆరోపిస్తూ ప్రసారం చేయడంతో కేబుల్ నెట్వర్క్ ఇప్పటి దాని లాభాలపై ప్రభావం చూపే వ్యాఖ్యాన్ని ఎదుర్కొంటుంది. సెప్టెంబర్లో ఒక ప్రకటన ప్రకారం న్యూస్ మ్యాక్స్ స్మార్ట్మాటిక్ కార్ప్ పరువు నష్టం దావాను పరిష్కరించుకుంది. డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ కార్పొరేషన్ ఇంక్ నుండి దావా కొనసాగుతుందని దాని దాఖలు చూపిస్తున్నాయి. డొమినియన్ 1.6 బిలియన్ల నష్టపరిహారంతో పాటు శిక్షాత్మక నష్టపరిహారాన్ని కోరుతుంది మరియు ఏప్రిల్ 28 నాటికి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. న్యూస్ మ్యాక్స్ ఈ కేసుకు అర్హత లేదని నమ్ముతుంది మరియు దావాకు వ్యతిరేకంగా వాదించడం కొనసాగుతుందని దాఖలు చేసిన నివేదిక పేర్కొంది. ఈ కళ్లు చెదిరే పెరుగుదల తర్వాత న్యూస్ షేర్లు పొడిగించిన ట్రెండింగ్ లో 20% క్షీణించాయి. మొత్తం మీద న్యూస్ మ్యాక్స్ సంస్థ షేర్ల పెరుగుదల మార్కెట్లో సంచలనం సృష్టించి అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ పెరుగుదల ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.